నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓటింగ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టినా కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతున్న పరిస్థితులు అయితే ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మాచర్ల, పొంగునూరు ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈవీఎంలో పగలగొట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఈసీ చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలా ఘటనలు జరగడాన్ని ఎలా చూడొచ్చు? ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళి అంటే ఇంత ఘటనలు జరుగుతున్నా కూడా పోలింగ్ సరళి మాత్రం ఎక్కడ తగ్గుతున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అలాగే ఇంత పోలింగ్ సరళి పెరగడానికి కారణం ఏంటి? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మన వీక్షకులు కూడా. సార్, ఆంధ్రప్రదేశ్లో మునిపెన్నడూ చూడనటువంటి పోలింగ్ సరళి ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే ఘటనలు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల కూడా తలలు బద్దలు కొట్టుకోవడం కావచ్చు, ఈవీఎంలో పగలగొట్టడం కావచ్చు, కరెంట్ ఆపేయడం కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో బస్సులు బంద్ చేయడం కావచ్చు, ఓటర్ల కోసం పంపించేవి, ఇలా చాలా చూస్తూ ఉన్నాం. సార్, ఇంత పోలింగ్ శాతం ఎందుకు పెరిగిందంటారు? ఇంతలా ఘటనలు జరగడానికి కారణం ఏంటంటారు? ఒకటమ్మా, ఇప్పుడు పోలింగ్ సరళి అనేది ఓటర్లు ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఏదో కానీ వాళ్ళు మార్పు అయితే కోరుకుంటున్నారు. గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన చూసిన మీదట వాళ్ళ తృప్తి మేరకు ప్రభుత్వం ఏర్పాటు జరగలేదేమో, ఈసారైనా అధిక సంఖ్యలో పాల్గొని మనం ఏదో ఒక మార్పు తీసుకురావాలి అనేటువంటి ఒక స్థిర నిర్ణయం అయితే ఓటర్లో కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా 6:30 కల్లా వెళ్ళి పోలింగ్ బూతుల్లో నిలబడ్డారంటేనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఒక మార్పు కోసం వీళ్ళు గట్టి నిర్ణయానికి వచ్చారు. అది ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి. ఇతరత్ర పనులు ఏమన్నా సరేగాక ఒక రకంగా ఇవాళ వాతావరణం కూడా అక్కడ అనుకూలించాల. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. తర్వాత పోలింగ్ నడత కూడా మందకొడిగా సాగింది. స్పీడ్గా జరగల పోలింగు. అయినా కూడా వాళ్ళు గంటల పాటు వేచి ఉండి 4-5 గంటలు కూడా నిలబడి ఎన్నికల్లో పాల్గొన్నారు అంటేనే ఒక మార్పు ఎప్పటికైనా సరే. తర్వాత ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ జరిగితే కనుక అది ప్రతిపక్షాలకి ఉపయోగపడుతుంది. అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అన్నమాట ఇదంతా. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వాళ్ళు అది చూపించదలుచుకునే వచ్చారనేది మనకు అర్థమవుతుంది. పొద్దున్న నుంచి కూడా జరుగుతున్న ట్రెండ్ మధ్యాహ్నానికే దాదాపు 50% పోల్ అయింది. బహుశా 6 o'clockకి 80-85 మధ్యలో పోల్ అవుతుంది అనేది ఒక అంచనాగా ఉంది. అంటే ఒక పరిశీలకుల అంచనా. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఇవాళ హింస ప్రజ్వరిల్లుతుందంటే ఎక్కువ అధికార పార్టీ వాళ్ళే ఈ హింసకి మెయిన్ కారకులుగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక అభద్రతా భావంలో పడిపోయారు. ఈ ఎన్నిక ద్వారా తమ రాత మారిపోబోతుంది అని. అక్కడికి కేంద్ర ఎన్నికల సంఘం పోలీసు అధికారులు ఎవరైతే అధికార పక్షంతో అంటకాగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎన్నికల విధులకి దూరంగా పెట్టింది. చివరి నిమిషంలో కూడా మార్పులు చేర్పులు చేసింది. ముఖ్యంగా పల్నాడులో 2 సిఐల్ని, ఇన్స్పెక్టర్ని, ఒక ఎస్ఐల్ని, కారంపూడి వీళ్ళందరినీ మార్చారు. దాచేపల్లి ఇంకొక ఎస్ఐ మార్చారు అనుకుంటా. అక్కడే మళ్ళీ కూడా ఇవాళ హింస జరిగిందంటే చూడండి కేంద్ర ఎన్నికల సంఘం ఎంత ముందు జాగ్రత్తగా ఉందో. అట్లాంటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కొంచెం ఇంకా పటిష్టమైన కేంద్ర పోలీస్ బలగాలను పెట్టి ఉండాల్సింది అక్కడ. లేకపోతే కనుక ఇప్పుడు వీటిని ప్రివెంట్ చేయగలిగే వాళ్ళే. ఇప్పుడు మాచర్ల మండలం రెంటచింతల్లో దాడి చేసి వీళ్ళ తెలుగుదేశం ఏజెంట్లని బయటికి లాక్కొచ్చేసారు. తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు ఏజెంట్లుగా కూర్చోకూడదనే ఒక కొత్త రూల్ పెట్టారు. అసలు ఏ పార్టీ కార్యకర్తలే వాళ్ళు ఏజెంట్లుగా కూర్చుంటారు, వాళ్ళే గుర్తుపట్టగలుగుతారు ఆ స్థానిక ఓటర్లను, అవునా కాదా బోగస్ ఓటర్లా అని. అట్లాగే అన్ని పార్టీల ఏజెంట్లు కూర్చుంటారు కాబట్టి అక్రమాలు జరగటానికి వీలు లేదు. కానీ తెలుగుదేశం వాళ్ళని మాత్రం కూర్చోకూడదని అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు శాసించడం అనేది మనకు అర్థం కాని విషయం. అంటే వాళ్ళ ఉద్దేశం రిగ్గింగ్కి సహకరించాలన్నమాట. అంటే వీళ్ళు ఎవరు లేకపోతే మేము రిగ్గింగ్ చేసేసుకుంటాం అనే ఇది కనపడుతుంది. తర్వాత వాళ్ళని తీసుకెళ్తూ సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళి వదిలిపెట్టి రావటం, వాళ్ళు వచ్చేటప్పటికి ఎన్నికలు అయిపోయేలాగా, తర్వాత బెదిరించడం, తర్వాత దాడులు చేయటం. ఒక లేడీ కూడా చూశారు కదమ్మా, నుదురంతా కూడా పగిలిపోయింది, రాళ్ల దాడులు. ఆమె మామూలు ఓటరే, ఆమెమి ఏ పార్టీ కార్యకర్త కూడా కాదు, ఓటర్గా వచ్చి క్యూలో నుంచున్న పాపానికి ఈ పరిస్థితి. అంటే ఏంటంటే ఒక భయోత్పాతం సృష్టిస్తే ఈ సమాచారం రాష్ట్రం అంతా వెళ్తుంది. ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు రారు, ఈ అధికార పక్షం వాళ్ళు ఇలాంటి దౌర్జన్యకాండ సాగిస్తున్నారని ఒక భయం కల్పించడానికి. కానీ ఎవరు భయపడలా, ఎక్కడ భయపడలా. అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేయటానికే. అంటే సార్, మనం గతంలో ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం మాచర్ల అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎప్పుడు సమస్యాత్మక ప్రాంతమే. మరి అలాంటి ప్లేస్ లో ఇంకా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరగలేదని అనుకోవాలి.
ఇప్పుడు మీరు అన్నట్టు నిన్న మొన్న పోలీస్ అధికారులు మార్చారు, సిఐల్ని ఎస్ఐల్ని ముగ్గురిని. అట్లా కాకుండా ఇంకా కొంచెం అడిషనల్ ఫోర్సెస్ పెట్టాలి, సెంట్రల్ ఫోర్సెస్. ఇప్పుడు చంద్రగిరిలో కూడా అక్కడ గొడవ సృష్టించడానికి ప్రయత్నించినప్పుడు ఈ అధికార పక్షం వాళ్ళు మోహిత్ రెడ్డి అక్కడ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించినప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఫైర్ చేశారు. వెంటనే ఎక్కడాడక్కడ అలర్ట్ అయిపోయారు, చెదరగొట్టేశారు. అండ్ ఇంకో విషయం సార్, నర్సరాపేటలో కూడా తీవ్రంగా ఉద్రిక్తత జరుగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈవెన్ పోలీసులపై కూడా తిరగబడ్డారని వార్తలు అయితే వస్తున్నాయి. అవును, నర్సరావుపేట అందులో ఇంకోటమ్మా, నర్సరావుపేట కూడా పాత పల్నాడు ప్రాంతంలోదే, అది కూడా నర్సరావుపేట అది ఇప్పుడు ఫ్యాక్షన్, బాగా హైలీ ఫ్యాక్షన్ ప్లేసు. దానికి తోడు ఇప్పుడు అక్కడ అనిల్ యాదవ్ చేస్తున్నాడు. అనిల్ యాదవ్ నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాడంటే అతను ఇక్కడ నేను గెలవలేనేమో అనే ఉద్దేశం మీద ఈ రకమైన అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. తప్పకుండా అక్కడ కూడా అతను అలాంటి వ్యక్తే. కాబట్టి అట్లాంటి దగ్గర కొంచెం అడిషనల్ ఫోర్సెస్ పెట్టి ఉండాల్సింది. పెడితే కనుక ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు చంద్రగిరిలో కనుక సెంట్రల్ ఫోర్సెస్ ఎలా అలర్ట్ అయినాయి చూసారా, వెంటనే ఎయిర్లో ఫైర్ ఓపెన్ చేశారు. అట్లా చేయాలి. ఆ భయం పెట్టినప్పుడే పారిపోతారు ఇట్లాంటి మోకలు. ఈవీఎంలు పగలగొట్టడం అది చిన్న విషయం కాదు కదా. అట్లా అనమాట. ఇప్పుడు ఈసారి రాయలసీమలో కన్నా కూడా ఎక్కువ మాచర్ల ప్రాంతంలో ఎక్కువ జరిగినాయి. మార్నింగ్ నుంచి కూడా ఈ కేసనపల్లి తిరువూరు నియోజకవర్గం, అది తిరువూరు నియోజకవర్గం అంతకుముందు ఏమి సమస్యాత్మకమైన కాదు, కానీ అక్కడ కూడా వచ్చింది. తర్వాత దాచేపల్లి కేసానపల్లి ఒకటి బాగా సివియర్గా జరిగింది. అక్కడ టీడీపీ కార్యకర్తల మీద విపరీతమైన తీవ్రమైన రక్తగాయాలైనాయి, వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం అయింది. తర్వాత తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలోనే ఒక తెలుగుదేశం కార్యకర్త మీద కూడా దౌర్జన్యం చేశారు. ఇలాంటి సంఘటనలు అక్కడ ఇక్కడ జరిగినాయమ్మా. తర్వాత పిఠాపురంలో కూడా కొంచెం టెన్షన్గానే ఉంది, అయినా కూడా ఓటర్లు సంకటలేదు. తర్వాత తెనాలిలో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అండ్ క్యాండిడేట్ కూడా ఇప్పుడు తెలాని వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్, ఆయన పేరు శివకుమార్, అన్నాబత్తిని శివకుమార్. ఆయన అకారణంగా ఒక ఓటర్ని, అంటే నువ్వు క్యూలో నుంచి వెళ్ళాలి కానీ అట్లా వెళ్ళిపోవటం ఏంటి అని అంటే చెంప మీద పెట్టి కొట్టాడు. కొట్టడంతో పాటు ఆయన మీరు చెప్తున్నట్టు కూడా ఎక్కడ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఓటర్లు ఇట్లా పోటీ చేసే అభ్యర్థుల మీద కావచ్చు ఇట్లా తిరగబడ్డ సందర్భాలు మనం ఎప్పుడు చూడలే. ఏమన్నా అసౌకర్యం కలిగినా కూడా లైన్లో కొంతమంది వెనక్కి వచ్చేసిన పరిస్థితులు కూడా చూసాం మనం గతంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా 6ంటికి వెళ్ళి క్యూ లైన్లో నిల్చున్న వాళ్ళు 1 వరకు కూడా ఎంత ఇబ్బంది ఎదురైనా అక్కడే నిల్చుంటున్నారు. అలాగే అభ్యర్థులపై తిరగబడుతున్నారు, ఈవెన్ పోలీసులపై కూడా తిరగబడుతున్నారు. అంటే ఎందుకని అంటారు ఇంత ఓటర్లలో ఇంత చైతన్యం, ఇంత రెవల్యూషన్? మీరు చైతన్యంతోనేమో పోలింగ్ బూత్ రాకొచ్చారు. పోలింగ్ బూత్కి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన అసహనాన్ని కలిగించింది. వాళ్ళు త్వరగా క్లియర్ చేసి పంపించేసేయాలి కదా. వాళ్ళు ట్రైన్డ్ స్టాఫ్ అందరూ, తర్వాత సఫిషియెంట్ స్టాఫ్ ఉంటారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో మహా ఉంటే యావరేజ్ మీద 1200 ఉంటారు. 1200 అందులో ఇవాళ పొద్దునుంచి కూడా కాన్స్టెంట్గా వస్తున్నారు కదా. ఎప్పుడు ఆడినప్పుడు క్లియర్ చేస్తే వాళ్ళకి కూడా ఈజీగా ఉండేది. తర్వాత ఎండ వేడి తట్టుకోలేని పరిస్థితి. అదే టైంలో ఈయన శివకుమార్ బైపాస్ చేసి వెళ్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? నిజంగా అతను బాధ్యత గల ప్రజాప్రతినిధి అయితే, బాబు నేను ఇక్కడ ఎమ్మెల్యేని కూడాను, అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ, నేను నియోజకవర్గం మొత్తం కూడా చూసుకోవాలి, పోలింగ్ బూత్లో ఎక్కడన్నా రిగ్గింగ్ అవుతుందేమో, కాబట్టి మీరు నన్ను సహకరించి మీరందరూ ఒప్పుకుంటే నేను వెళ్ళి నా ఓటేస్తానని అంటే కనుక ఎవరన్నా ఒప్పుకోకుండా ఉంటారా? నువ్వు చెప్పమ్మా. మన ఆంధ్రప్రదేశ్లో సగటు ఓటర్ మనస్తత్వం ఎట్లా ఉంటుంది? చదువుకున్నాడైనా వినయంగా అడిగితే తప్పకుండా ఎలవ్ చేస్తారు. కానీ అతను వెంటనే చెంపదెబ్బ కొట్టాడు. చెంపదెబ్బ కొట్టినందుకు కూడా అతను అనుచరులు ఇతని మీద అటాక్ చేసినప్పుడు కూడా మిగిలిన ఓటర్లు అందరూ రెచ్చిపోతే ఆ ఎమ్మెల్యే పరిస్థితి కానీ ఆయన వెనకాల వచ్చిన ఒక 4 అనుచరుల పరిస్థితి ఏమయ్యేది? అక్కడికి వాళ్ళు మిగిలిన ఓటర్స్ అందరూ చేయి కలపలా, ఆ ఒక్కడిని పట్టుకుని వీళ్ళు అందరూ కలిసి కొట్టారు. పాపం అతన్ని బాగా దెబ్బలు తగిలినాయి. అతను చేసిన తప్ప ఒప్ప అనేది ఇప్పుడు నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ప్రవర్తన కూడా అట్లాగే ఉంది, ఓటర్ ప్రవర్తన కూడా అట్లాగే ఉంది. ఎమ్మెల్యే కూడా చెంప మీద పెట్టి కొట్టద్దు కదా ఓటర్ని, అందుకే ఆయన్ని గృహ అరెస్ట్ చేశారు. అట్లాగే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా అంటున్నారు. అలా ఎవరో ఒక ఎమ్మెల్యేని కూడా అధికార పార్టీ అభ్యర్థులే మొత్తం. ఈ హౌస్ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి చెందిన వాళ్ళే. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మేము అధికారంలో ఉన్న అహంకారం, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంకా వినయంగా ఉండాలి. నిన్నటి వరకు ఓటర్ల ఇళ్ళకి వెళ్ళి వంగి దండాలు పెట్టి వచ్చి అదే ఓటర్లు వచ్చి వాళ్ళ పోలింగ్ క్యూలో నుంచుంటే నీకు అంత అలుసుగా కనపడ్డారా? ఇంకోటి సార్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్తోనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని చెప్పి అర్థమైపోయింది. అలాగే దానికి ఊతమిస్తూ ఈరోజు పోలింగ్ శాతం పెరగడాన్ని కూడా అనుకోవచ్చు.
రెండు అని కూడా అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఉద్యోగులే అంత బాధ్యతగా ఓట్లు వేసి వెళ్ళారంటే పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లలో, ఇప్పుడు మిగిలిన మామూలు ఓటర్లకు కూడా అర్థమైంది ఏదన్నా మార్పు జరగాలంటే మనం కూడా భాగస్వాములు అవ్వాలి, మనం ఈ ఓటింగ్ రోజున సెలవు దినంగా వాడుకోవటం తగదు, మనం వెళ్ళి ఓటేసి రావాలనేది తెలంగాణలోనూ కనపడింది, ఆంధ్రప్రదేశ్లో కూడా కనపడింది. కాబట్టి ఓటర్లు ఒక మార్పు అయితే కోరుకుంటున్నారని మనకి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం.